ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. హిందువులకు ఈ ఏకాదశి నుంచే పండుగలు ప్రారంభమవుతాయి. 24 ఏకాదశిలో ఆషాఢ మాసం ఆదివారం రోజు వచ్చే ఈ ఏకాదశిని శయన ఏకాదశిగా పిలుస్తారు. ఏకాదశి పండుగను పురస్కరించుకుని వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక 1000 స్తంభాల ఆలయం నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవి ఆలయాలు అయితే కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు ఆలయాలకు చేరుకొని కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని వేస్తంబల గుడి రుద్రేశ్వర ఆలయంలో మనం అయితే ప్రస్తుతం ఉన్నాము. మనం ఇవాళ ఏకాదశి పండుగను పురస్కరించుకొని కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు భక్తులు అయితే ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఇటు వైష్ణవి ఆలయాలకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏకాదశి పండుగను పురస్కరించుకొని కూడా ఇటు ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తొలి ఏకాదశి పండుగ కావడంతోనే ఇటు వైష్ణవి ఆలయాలన్నీ కూడా ఇటు కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది. ప్రస్తుతం మనకు వేస్తంబల గుడి ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మనతో ఉన్నారు. అసలు ఆలయానికి సంబంధించి ఇవాళ ఏకాదశి పండుగ ప్రత్యేకత ఏంటి, ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏకాదశి పండుగ పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఏకాదశి పండుగ ప్రత్యేకత ఏంటి? ఈరోజు చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో తొలి ఏకాదశి. హిందువులకు శ్రీరామనవమి నుండి ఇప్పటి వరకు కూడా పండుగలు ఉండవు. ఇప్పటి నుండి ఈ రోజు నుండి మనకు హిందువులందరూ కూడా తొలి ఏకాదశితో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 24 ఏకాదశులు వస్తుంటాయి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తుంటాయి. కానీ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటువంటి ఏకాదశిని, ఈ ఏకాదశి నుండి అదేవిధంగా ఉగాది లోపల ఉన్న ఉగాది చైత్ర మాసంలో వచ్చే ఉగాది వరకు కూడా 24 ఏకాదశులు వస్తాయి. దీనికే తొలి ప్రాధాన్యత. ఈ సందర్భంగా హిందువులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారి పర్యవేక్షణ లోపల దేవాలయం లోపల ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమైనాయి. అందులో ఈరోజు సాధు సన్యాసులు అందరూ కూడా పీఠాధిపతులు మఠాధిపతులు కూడా చాతుర్మాస దీక్షలు, కార్తీక మాసం వరకు కూడా 6 నెలల పాటు చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా మౌనంగా ఉండి పరిమిత ఆహారం తీసుకుంటూ గుహల్లో కానీ లేదా హిమాలయాల్లో కానీ తపస్సు చేసేటువంటి సమయం ఈ నుంచి ప్రారంభమైంది. అందుకోసం ఈ చాతుర్మాస వేళ ఈ దేవాలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, అదేవిధంగా భక్తుల యొక్క గోత్రనామాదులతోని సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ప్రతి భక్తుని కూడా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. ఈరోజు ఉత్సవాన్ని ఈ యొక్క హిందువుల పండుగను పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు వారి ధర్మపత్ని నీలిమ వచ్చి ఉత్సవాలు జ్యోతి ప్రజలతో లాంఛనంగా ప్రారంభించి వారు రుద్రాభిషేకం నిర్వర్తించుకోవడం జరిగింది. ఈరోజు భక్తులందరి పేరు మీద కూడా నమక చమకాదులతోని భగవన్ విశ్వేశ్వరాయ అంటూ స్వామివారు రుద్రాభిషేకం నిర్వర్తించడం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా సాయంకాల సమయంలో కూడా సహస్రనామార్చలు అదేవిధంగా అష్టోత్తర శతనామార్చలు, అదేవిధంగా ప్రసాద వితరణ మహాపూజ కూడా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భక్తులు ఎలాంటి ఉపవాస దీక్షలు చేస్తే బాగుంటుంది? వాళ్ళు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కంచములు ఏదో కొడితే కాశీలో మోగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. అది సరే, అది మొదటి నుంచి వస్తున్నట్టు ఆచార విధానం. కాకపోతే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం దేవాలయాలు వెళ్ళడం, ఉదయమే కాలకృత్యాలు నెరవేర్చుకోవడం, తర్వాత దేవాలయాలకు వచ్చి పూజలు, వివిధ దేవాలయాలు విష్ణువాలయం కానీ శివాలయం కానీ అమ్మవారి ఆలయాలు వెళ్ళడం, తర్వాత మాధ్యాహ్నిక సమయంలో పరిమిత ఆహారం పండ్లు పలాహారాలు తీసుకోవడం, తర్వాత సాయంకాలం సమయంలో భోజనాలు నిర్వర్తించడం. ఏకాదశి సందర్భంగా ముఖ్యంగా వైష్ణవులు ఎక్కువ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు 3 రోజుల పాటు. అదేవిధంగా భక్తులందరూ ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారము. మొత్తంగా కూడా ఇప్పటికే భక్తులైతే శివుణ్ణి దర్శించుకునే పరిస్థితి కనబడుతుంది. మనం విజుల్లో కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశిగా అయితే పిలుస్తారు. ఏడాదిలో పండుగలు ఈ ఏకాదశి నుంచే ప్రారంభమవుతాయి. 24 ఏకాదశులలో ఆషాఢ మాసం ఆదివారం రోజు వచ్చే ఈ
ఏకాదశి అయితే శయన ఏకాదశిగా పిలుస్తారు. ఆషాఢం మాసం తొలి ఏకాదశి రోజు నుంచి ఈ శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారని పండితులు అయితే చెప్తుంటారు. ఈ పర్వదిన సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపడతారు. వైష్ణవి దేవాలయాల్లో కూడా ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, ఇటు అలంకరణ నైవేద్య భోగాలు కూడా నిర్వహిస్తారు. ఇటు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం నిర్వహిస్తారు. వరంగల్ నగరంలోని ఇటు అన్ని వైష్ణవ ఆలయాలతో పాటు అన్ని ఆలయాలు కూడా ఇటు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతుంది. ఇవాళ ఈ ఏకాదశి పండుగ రోజు కూడా ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తే మంచి కలుగుతుందంటూ కూడా ఇటు పూజారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుండి అయితే ఇటు ఆలయాలు అయితే భక్తులతో ఇటు కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ఆలయాలకు సంబంధించి కూడా భక్తులు అయితే పోటెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏకాదశి పండుగ కావడంతో కూడా ఇటు ప్రత్యేక పూజలు, ఇటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉపవాస దీక్షలు ఉన్న వారికి కూడా ఇటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఇటు అభిషేకాలు నిర్వహిస్తారంటూ కూడా ఇటు ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. జర్నలిస్టు సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్ నుండి.